కస్త్వం కో అహం కుత ఆయుతః కామే జనని కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీవు ఎవరవు, నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చావు, నా తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఈ విధంగా శోధించు. నిస్సారమైన స్వప్నం లాంటి ఈ విశ్వాన్ని గురించి వ్యర్థపు ఆలోచనలు కట్టిపెట్టి తత్వ విచారణ చెయ్యి అన్నారు శ్రీ యోగానందులు. నిన్ను నీవు తెలుసుకో అన్నారు శ్రీ రమణ మహర్షి. ఈ నేను అంటే ఎవరో ఏమిటో తెలుసుకోవడమే తత్వ విచారణలో మొదటి చరణం. మానవుడు తన చుట్టూ ఉన్న సకల వస్తు విషయాల గురించి శాఖోపశాఖలుగా క్షుణ్ణంగా సంవత్సరాల కొద్ది తరతరాలుగా అధ్యయనం చేసి అనేక గ్రంథాలు చదివి వ్రాసి ప్రపంచ జ్ఞానం పెంచుకుంటున్నాడు కానీ తన గురించి తానెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, తన తల్లి తండ్రి అని పిలువబడే వ్యక్తులెవరో, తన చుట్టూ ఉన్న వ్యక్తులకు, విషయాలకు, వస్తువులకు మధ్యనున్న సంబంధం ఎట్టిదో అని ఏ విధమైన విచారణ చేయడు. విశ్వం అంటే మనకు కనిపించినది అయిన పంచభూతాత్మకమైన ప్రపంచమే కాకుండా సమస్త అనుభవ ప్రపంచం కూడా కలిసి ఉన్నది. ఈ విశ్వం క్షణానికి మారుతూ, పుట్టుతూ, నశిస్తూ, అస్థిరము, అశాశ్వతము అయినట్టిది గనుక స్వప్నతుల్యమనబడింది. ఇలాంటి విశ్వం గురించి ఆలోచనల్ని కట్టిపెట్టి ఆత్మను గురించి యోచిస్తూ జీవిత పరమార్థాన్ని తెలుసుకోగలవు అని చెప్పబడింది.